ఒకానొకప్పుడు బనారస్లోని రాజభవనంలో ఒక రాజకుటుంబంలో మంచి జ్ఞానంతో ఒక బిడ్డ పుట్టింది. అతను మహారాజైన వెంటనే అతన్ని అందరూ సుబుద్ధి ద గ్రేట్ అని పిలిచారు. మన రాజు ప్రియమైన దయతో ఉన్నారు. అవును, ఆయన ఖజానాలో ఉండే చాలా డబ్బు మంచి పనులకి ఉపయోగిస్తున్నారు. ఆకలిని వచ్చిన వాళ్ళకి, సహాయమని వచ్చిన వాళ్ళకి, ఇంకా పేదవాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అతి త్వరలోనే మహారాజైన సుబుద్ధి తన ఓర్పు వల్ల, కరుణ వల్ల, తన ప్రేమ వల్ల, ఓదార్పు వల్ల ప్రఖ్యాతి చెందారు. ఒక తండ్రి తన కొడుకుల్ని ఎలా ప్రేమించేవారో ఆయన ప్రజల్ని కూడా అలాగే ప్రేమించేవారు. ఏ ఒక్కరిని హింసించడం ఆయనకు నచ్చదు. అందువల్లనే సుబుద్ధి మహారాజు తప్పు చేసిన వాళ్లను చెరసాలకు పంపకుండా ఉన్నారు. ఆ రాజుగారి కింద తెలివైన, మోసపూరిత మంత్రి ఉండేవాడు. ఒకరోజు, ఈ సమయాన్ని నాకు అనువుగా మార్చుకోవాలి. మెల్లమెల్లగా, నెమ్మదిగా ఖజానాలో ఉన్న డబ్బు మొత్తం దొంగిలించడం ప్రారంభించాడు. ఇది కొన్నాళ్లు కొనసాగింది. ఒకరోజు రాజుగారికి ఆ దొంగతనం గురించి తెలిసింది. ఆయన కపట మంత్రిని పిలిచారు. మహామంత్రి గారు, నేను బాగా విచారించాను. మీరే ఆ నేరం చేశారని రుజువయింది. ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయింది. అంతేకాదు, మీ పరువు మీరే తీసుకున్నారు. ఈ అవమానం మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా చేరుతుంది. మీ దగ్గరున్న డబ్బుతో మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకుని మరో చోటికి వెళ్ళి జీవించండి. అదే మీకొక పాఠం నేర్పిస్తుంది. మంత్రి తన కుటుంబంతో అన్నిటినీ తీసుకుని కోసల దేశానికి వెళ్ళాడు. కోసల దేశపు రాజుని కలిసి పని అడగాలని నిర్ణయించుకున్నాడు. తను తెలివైనవాడు కాబట్టి తన తెలివితేటలను ఉపయోగించి రాజుగారి దగ్గర చేరాడు. నేనొక మంత్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించి కోసల రాజ్యపు మహారాజు గారికి ఆలోచన చెప్పేవాడిగా మారిపోవాలి. ఒకరోజు, మహారాజా, బనారస్ నగరం ఒక తేనెగూటి లాంటిది. కాని ఆ తేనెటీగలు కుట్టలేవు. అక్కడ పరిపాలించే మహారాజు చాలా చాలా మంచివారు, బలహీనవంతుడు కూడా. ఆయన దగ్గరున్న సైన్యం కూడా చాలా చిన్నది. మీరు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలించొచ్చు. నువ్వు నా మంత్రివి, కానీ ఏదో వలలో ఇరుక్కునేలా అతి తెలివిగా మాట్లాడుతున్నావే. లేదు మహారాజా, మీరు నన్ను నమ్ముకుంటే మీ రాయబారిని పంపి తెలుసుకోమని చెప్పండి. నేను అబద్ధం చెప్పడం లేదు. ఓసారి దోపిడి దొంగలు దోచుకోవడానికి వచ్చినప్పుడు ఆయన వాళ్లకు డబ్బునిచ్చి మీకంటూ లేనివేవి తీసుకోకూడదని బుద్ధులు చెప్పి వాళ్లను విడుదల చేసి పంపించారు. ఇది నిజమో కాదో తెలుసుకోవాలని రాజుగారు నిర్ణయించుకున్నారు. వెంటనే కొంతమంది దొంగవాళ్లను బనారస్ తీరంలో ఉన్న ఒక గ్రామానికి దొంగతనానికి పంపారు. గ్రామ ప్రజలు దొంగవాళ్లను పట్టుకుని సుబుద్ధి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారు. అసలు ఎందుకని మీరు ఇలాంటి తప్పులు చేస్తున్నారు? మహారాజా, మేము చాలా పేదవాళ్ళం. డబ్బు లేకుండా మేము జీవించలేము. మహారాజా, మన రాజ్యంలో చాలామంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. అందువల్ల మాకు పనిచేసే అవకాశమే లేదు. అందువల్ల మాకు బ్రతుకు తెరువు లేక మీ రాజ్యానికి వచ్చి దొంగిలించాం. అది విన్న వెంటనే రాజుగారు ధనమును వాళ్లకు బహుమతిగా ఇచ్చారు. మంచిగా ఉండమని బుద్ధులు చెప్పి వాళ్లను విడిపించారు. ఆ దోపిడి దొంగలు వెంటనే కోసాలాకి వచ్చారు. ఏంటి,
మిమ్మల్ని విడిపించి మీకు డబ్బు కూడా ఇచ్చి పంపించారా? ఈసారి నేను కొంతమంది దోపిడీదారుల్ని తిన్నగా బనారస్ వీధికే పంపిస్తాను. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఈ దోపిడి దొంగలు దొంగతనం చేసి కొంతమందిని చంపి నేరం కూడా చేశారు. వాళ్ళని పట్టుకుని సుబుద్ధి రాజుగారి దగ్గరకు తీసుకువచ్చిన వెంటనే, వీళ్ళకి డబ్బులిచ్చి వీళ్ళని విడుదల చెయ్యండి. దీన్ని విన్న వెంటనే కోసాల మహారాజు గారు, మనం బనారస్పై దండయాత్ర చేద్దాం. ఆయన సైన్యము ఏనుగులు బనారస్ వైపు దండెత్తారు. కాని బనారస్ రాజుగారి దగ్గర ఒక గొప్ప సైన్యం ఉండేది. అందులో ఎంతో ధైర్యం గల ఏనుగులు కూడా ఉండేవి. మామూలు వీరులు ఉండేవారు, వాళ్లతో పాటు రాక్షస రూపంలో ఉన్న వీరులు కూడా ఉండేవారు. బనారస్ సైన్యం భారతదేశాన్నే ఆక్రమించుకునేంత బలం కలిగి ఉంది. మహారాజా, కోసలా దేశపు చిన్న సైన్యం మన మీద దండెత్తి వస్తోంది యుద్ధానికి. మహారాజా, ఒక మాట చెప్పండి, వాళ్ళందరినీ మాకు అప్పచెప్పండి, వాళ్ళందరిని అంతం చేస్తాం. ఇలా చూడండి, మనం గొడవ పడకూడదు. నేను మీ మహారాజునయ్యుండొచ్చు, కానీ అన్యాయంగా ఒకరి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటే మనం ప్రశాంతంగా జీవించలేము. మనం ఎందుకని ఇతరుల్ని హత్య చెయ్యాలి? మనం పోరాడపోతే మన రాజ్యాన్ని వాళ్ళు చేయిదెక్కించుకుంటారు. మన రాజ్యం వాళ్ళకి అంత అవసరమైతే వాళ్ళనే తీసుకోనివ్వు, కానీ నాకు యుద్ధం చేయడం ఇష్టం లేదు. మహారాజా, వాళ్ళని చంపకుండా ఉండాలంటే మన ఆయుధాలలో వాళ్ళని కొట్టి వాళ్ళని చేయి పట్టచ్చు. వాళ్ళకన్నా మనం బలమైన వాళ్ళం. వాళ్ళల్లో ఎవరైనా సరే మనం చంపనవసరం లేదు. అది కాదు, అలాగే వాళ్ళకి రాజ్యం ఇచ్చేస్తే ఎదురులైన సైన్యం, ఆ సైన్యం మనల్ని తప్పక చంపేస్తారు. కాని సుబుద్ధి రాజుగారు దేన్ని పట్టించుకోలేదు. ఎవరికీ అపకారం చెయ్యకూడదని అనుకున్నారు. వాళ్ళని మీరు హత్య చెయ్యకపోయినా చాలామందికి గాయాలు ఏర్పడతాయిగా. అనుకోకుండా ఎవరి ప్రాణాలైనా పోవచ్చు. అందువల్ల ప్రాణాలతో ఉన్నవారు ఎవ్వరికీ నేను అన్యాయం జరగనివ్వను. అర్థమైందా? ఆ తర్వాత సుబుద్ధి రాజుగారు నగర ద్వారాల్ని యుద్ధానికి వచ్చే వాళ్ల కోసం తెరిచి ఉంచమన్నారు. తన మంత్రుల్ని అంతఃపురపు పైభాగానికి తీసుకువెళ్లమని చెప్పారు. మరో మాట మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. కోసాల మహారాజు బనారస్ నగరంలోకి ప్రవేశించారు. ఎవరూ తనని ఎదుర్కోలేదన్న విషయం ఆయన గ్రహించారు. ఆ బ్రహ్మాండమైన అంతఃపురాన్ని ఆయన చుట్టుముట్టారు. ఆయన కోసం అంతఃపురపు ద్వారం కూడా తెరిచి ఉంచడం ఆయన గమనించారు. ఏమిటి ఆశ్చర్యం! మాపై యుద్ధం చేయడానికి ఒక్కరికి కూడా ధైర్యం లేదా? ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఆయనతో పాటు వచ్చిన వీరులు అంతఃపురంలోకి వచ్చి పైభాగానికి వెళ్లారు. అమాయకపు రాజు సుబుద్ధిని వాళ్లు ఆధీనంలోకి తీసుకున్నారు. సైనికులారా, ఓడిపోయిన మహారాజుని వాళ్ళ మంత్రిని మీరు బంధించండి. సైనికులు సుబుద్ధి మహారాజును, ఆయన సైనికుల్ని శ్మశానానికి తీసుకువెళ్లారు. వాళ్లను నిలబెట్టి తలను వదిలేసి భూమి లోపల వాళ్లను పూడ్చిపెట్టారు. కాని వాళ్ళు ఇలా పూడ్చిపెట్టినా ఆ గొప్ప వ్యక్తి ఎంతో ఓర్పుగా ఉన్నారు. మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. సుబుద్ధి రాజుగారి మీద ఉన్న ప్రేమ వల్ల, గౌరవం వల్ల ఆయన మంత్రులు కూడా మౌనంగా ఉండిపోయారు. కాని కోసల రాజుకి ఏమాత్రం దయలేదు. రాత్రి కాగానే ఆ నక్కలు ఆహారంగా తింటాయిలేండి. అర్ధరాత్రి వేళ ఎక్కువగా ఉన్న ఒక నక్క గుంపు ఆ శ్మశానంలోకి వచ్చింది. వాళ్ళందరూ ఈరోజు వీటికి విందు కాబోతున్నారు అనుకున్నాయి. అవి దగ్గర పడిన వెంటనే మంత్రులు అరవడం ప్రారంభించారు. ఓ ఓ ఓ ఓ! ఆ శబ్దాన్ని విని నక్కలు భయపడి పారిపోయాయి. ఇలా 2 సార్లు జరిగింది. మనం తినడానికే కదా వీళ్ళందరినీ కప్పెట్టి పెట్టారు. అందువల్ల వీళ్ళందరినీ మనం తినేద్దాం. దానివల్ల మనం భయపడిన అవసరం లేదు. నక్క దగ్గర పడిన వెంటనే రాజుగారు తన మొహాన్ని నక్క దగ్గరకు తీసుకువచ్చారు. కాని అది కరవడానికి ముందే నక్క మెడను రాజుగారు కరిచారు. దానికి ఎలాంటి హాని కలగకుండా
సుబుద్ధి రాజుగారు దాన్ని గట్టిగా పట్టుకున్నారు. అప్పుడే నక్క భయంతో గట్టిగా అరుస్తుందనుకున్నారు. దాన్ని చూసి భయపడిపోయిన నక్కలు అక్కడ్నుంచి పారిపోయాయి. నక్క రాజుగారి పట్టు నుండి అటూ ఇటూ తిరిగి సుబుద్ధి రాజుగారి దగ్గర్నుంచి తప్పించుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. అలా చేస్తూ ఉన్నప్పుడు అది రాజుగారి మెడకు ఉన్న మట్టిని, చేతులకు ఉన్న మట్టిని తీసింది. ఆ తర్వాత అరుస్తూ ఉన్న ఆ నక్కను సుబుద్ధి రాజుగారు వదిలేశారు. తీసిన మట్టి నుంచి రాజుగారు బయటికి వచ్చారు. మెల్లమెల్లగా భూమిలో నుంచి ఆయన బయటికి వచ్చారు. ఆ తర్వాత భయపడిపోయున్న మంత్రులను కూడా ఆయన బయటికి తీశారు. పక్కనే ఒక శవాన్ని చూశారు. ఆ శవం ఆ దేశపు తీరంలో ఉంది. దాన్ని ఇద్దరు రాక్షసులు తమ సొంతమనుకున్నారు. దాన్ని ముట్టుకోకు, అది నా ఆహారం. ఇది నాకే సొంతం. ఆ శవాన్ని విభజించుకునే ప్రక్రియలో ఆ రాక్షసులిద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడసాగారు. అప్పుడు ఒక రాక్షసుడు ఇంకొక రాక్షసుడితో, ఆగు, అక్కడ చూడు, ఆయనే బనారస్కు చెందిన గొప్ప మహారాజు గారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచి ఉన్నారు. ఈ శవాన్ని మనకాయన విభజించి ఇస్తారు. శవాన్ని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారు. దయచేసి దీన్ని సరిసమంగా పంచండి. మిత్రులారా, దీన్ని పంచడం నాకు సంతోషమే. కానీ నేను నా దుస్తులు శుభ్రంగా లేవు. ముందు వెళ్ళి నేను స్నానం చేసి వస్తాను. ఆ రాక్షసులు వాళ్ళ మాంత్రిక శక్తితో సువాసన నీళ్లను, సుగంధ ద్రవ్యాలను, పరిమళించే పువ్వులను, దుస్తులను, ఆభరణాలను రప్పించారు. అది రాజుగారి అంతఃపురంలో నుంచి. ఆయన స్నానం చేసి సుగంధ ద్రవ్యాలను పూసుకుని దుస్తుల్ని ధరించి ఆభరణాలతో తనను అలంకరించుకున్నారు. మేం మీకు ఏదైనా చెయ్యాలా మహారాజా? అవును, నాకు చాలా ఆకలేస్తోంది. మళ్ళీ వాళ్ళ మాంత్రిక శక్తిని ఉపయోగించి ఆ రాక్షసులు మంచి రుచికరమైన ఆహారాన్ని బంగారు పళ్ళెంలో తీసుకొచ్చారు. తాగడానికి నీళ్లు కూడా బంగారు పాత్రలో తీసుకొచ్చారు. ఆకలి తీరిన వెంటనే సుబుద్ధి మహారాజు తన అంతఃపురంలో ఉన్న ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పారు. దాన్ని కూడా వాళ్ళు వెంటనే రప్పించారు. రాజుగారు ఆ శవాన్ని రెండుగా విభజించి, సరే, మీ వాటా తీసుకోండి. ఆకలితో ఉన్న రాక్షసులు కూడా న్యాయంగా దొరికిన ఆహారాన్ని తిని ఆనందించారు. ఆ తర్వాత విశ్వాసంతో సుబుద్ధి మహారాజును చూసి, మా కడుపు నిండింది, మిమ్మల్ని ఆనందింపచేయడానికి మేమేమైనా చెయ్యాలా? మీ శక్తులు ప్రయోగించి నన్ను నా గదికి పంపించండి. ఎందుకంటే అక్కడే కోసాల మహారాజు నిద్రపోతున్నారు. అంతేకాదు, మా మంత్రులను కూడా వాళ్ళ ఇంటికి పంపించండి. ఎదురు మాట చెప్పకుండా రాజుగారు చెప్పింది చెప్పినట్టు ఆ రాక్షసులు చేశారు. ఆ సమయంలో కోసాల మహారాజు మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సుబుద్ధి మహారాజు తన ఖడ్గంతో నిద్రపోతున్న రాజు కడుపుని మెల్లగా తాకారు. రాజుగారు బెదిరిపోయి నిద్రలేచారు. అయోమయంగా చూశారు. సుబుద్ధి మహారాజు ఖడ్గంతో ఆయన ముందు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మహారాజా, మీరిక్కడికి ఎలా వచ్చారు? అది నా సైనికుల్ని దాటి. నేనే కదా స్వయంగా నా చేతులతో శ్మశానంలో మిమ్మల్ని కప్పెట్టి వచ్చాను. మీరు ఎలా చిన్న మట్టి కూడా లేకుండా మంచి దుస్తులతోటి మీ రాజవస్త్రాలు వేసుకుని వచ్చారు? అంతేకాకుండా అందమైన నగలు, మంచి అలంకారణతో చాలా అందంగా ఉన్నారే. సుబుద్ధి మహారాజు శ్మశానం నుండి తప్పించుకున్న కథను చెప్పారు. వాళ్ల సమస్యను పరిష్కరించమని వచ్చిన ఇద్దరు రాక్షసుల గురించి కూడా చెప్పారు. వాళ్ళిద్దరూ తమ మంత్రశక్తితో ఎలా సహాయం చేశారో కూడా చెప్పారు. దీన్ని విన్న వెంటనే కోసాల మహారాజు సిగ్గుతో తలదించుకున్నారు. సుబుద్ధి మహారాజును నమస్కరించి ఆయన ఏడవసాగారు. గొప్ప మహారాజు మీరు. ఆ తెలివి తక్కువ రాక్షసులు మాంసాన్ని తింటూ జీవించేవారు. శవం నుంచి రక్తం తాగేవారు. వారికే మీ మంచి గుణమేంటో తెలిసింది. కానీ నేను
అదృష్టవశాత్తు మంచి ఆరోగ్యంతో తెలివితేటలతో మనిషిలా జన్మ ఎత్తిన నేను నా తెలివి తక్కువతనం వల్ల మీ అద్భుతమైన మంచి గుణాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మహారాజా, ఇకెప్పుడు మీకు విరుద్ధంగా ఏ పనులు చెయ్యను. మహారాజా, మీ వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం కలగదు. ఇక జీవితాంతం నేను మీకు సేవలు చేసుకుంటూ జీవిస్తాను, అది ఒక మంచి స్నేహితుళ్లాగా. దయచేసి నన్ను క్షమించండి నా మహారాజా. తరువాత రోజు కోసాల మహారాజు గారు తమ సైనికులందర్నీ కోటలోని అంతఃపురానికి రమ్మన్నారు. అక్కడ అందరి ముందు బనారస్ మహారాజుని గౌరవించి ఆయన దగ్గర క్షమాపణ కోరారు. ఆయన రాజ్యాన్ని ఆయనకే అప్పగించి సుబుద్ధి మహారాజుకి ఎప్పుడూ తోడుగా ఉంటానని మాటిచ్చారు. ఆ తర్వాత ఈ దురాలోచన చెప్పిన కపట మంత్రిని దండించారు. ఆయన పూర్తి సైన్యంతో తమ ఏనుగులతో కోసాల నగరానికి వెనుదిరిగారు. సుబుద్ధి మహారాజు తమ మంచి పనుల్ని కొనసాగించారు. ఇందులో ఉన్న నీతి ఏంటంటే, మనం ఎవర్నీ హింసించకుంటే ఆ మంచి మనసు అందరి మనసుల్ని గెలుచుకుంటుంది.